బీ హ్యాపీ మూవీ కంప్లీటెడ్. అసలు మూవీకి సంబంధించి కొన్ని షార్ట్స్ చూడగానే ఐ వాంట్ టు టాక్ మూవీలో ఈ షార్ట్స్ అనేది కనపడలేదే అనిపించింది, లేదా ఇది ఆ మూవీకి ప్రీక్వెలా అని డౌట్ వచ్చింది. తర్వాత దాని గురించి తెలుసుకున్నాక ఒక క్లారిటీ వచ్చింది, ఇది అది కాదు అని. సరేలే చూద్దామని డిసైడ్ అయ్యి చూసేసా. స్టోరీ చాలా ప్లెజెంట్గా అలా స్టార్ట్ చేస్తారు. అసలు హీరో అభిషేక్ బచ్చన్ గారు ఎలాంటి వాడు, అసలు ఆ పాప ఎలాంటిది, అండ్ ఆ గ్రాండ్ ఫాదర్ నాజర్ గారి రోల్ కానీ సింపుల్ ఇంట్రడక్షన్స్తో అలా స్మూత్గా వెళ్తుంది. ఇమ్మీడియట్గా మూవీ థీమ్లోకి వచ్చేస్తుంది. మెయిన్ పాయింట్ వచ్చి ఇక్కడ డ్యాన్స్. దానికోసం క్రియేట్ చేసిన సీన్స్ చాలా కూల్గా అనిపిస్తాయి. సరదాగా నవ్వుకుంటూ ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండ్ ఆల్మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఫీల్ని ఎక్కడా మిస్ చేయలేదు. ఎమోషన్ని కూడా బాగా క్యారీ చేశారు. కొన్ని రిక్వెస్ట్లని యాక్సెప్ట్ చేయడానికి సంబంధించి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మెయిన్ థీమ్ డ్యాన్స్కి సంబంధించి దానికోసం క్రియేట్ చేసిన జర్నీ అలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటివి ఆల్రెడీ చూసిన ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది ఆల్వేస్ స్పెషల్ అవ్వడంతో ఆ ఫ్లో బాగుంటుంది. డ్యాన్స్కి సంబంధించి సీన్స్ కానీ దానికి సంబంధించి నూరా ఫతేహీ గారి రోల్ కానీ బాగా క్రియేట్ చేశారు. మూవీలో కమీడియన్ రోల్ అసలు ఎందుకు అనుకున్నా, కానీ స్టార్ట్ అండ్ ఎండ్ అనేది కరెక్ట్గా కంప్లీట్ చేశారు. అభిషేక్ బచ్చన్ గారి రోల్ అండ్ నాజర్ గారి రోల్ ఇద్దరి కాంబినేషన్ బాగుంది. కొత్తగా ఈ కాంబినేషన్ చూసిన ఫీల్ రాలేదు. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఈజీగా చేశారనిపించింది. అండ్ మూవీలో సక్సెస్లో రైజ్ అండ్ ఫాల్ అనేది కామన్గా ఉంటాయి. దానికి ఎమోషన్ యాడ్ చేసి మూవీని వర్కౌట్ అయ్యేలా చేశారు. ఒకటి అనిపించింది, అందరూ ఒక దారిలో వెళ్తుంటే అభిషేక్ బచ్చన్ గారు ఇంకో దారిలో వెళ్తూ మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని. అండ్ డైరెక్టర్ రెమో డిసోజా గారు యాక్చువల్గా మీ మూవీస్లో కంపేర్ చేస్తే మేజర్గా డ్యాన్స్ సంబంధించి ఎక్కువ హైలైట్ అయ్యేది. బట్ ఈ మూవీ అలా కాకుండా ఎమోషన్ అనేది హైలైట్ చేస్తూ మూవీ అంతా బాగా క్యారీ అయింది. డ్యాన్స్కి సంబంధించి ఒక డౌట్, జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ డ్యాన్స్లో చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న డ్యాన్స్ని యాక్సెప్ట్ చేయాలా, లేక డ్యాన్స్ రూట్ని మర్చిపోకూడదు అంటారా? మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మూవీకి సంబంధించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.